నమస్తే, వెల్కమ్ టు V2 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సంకట చతుర్దశి సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో అంజి వినాయక స్వామి వారికి ప్రత్యేక పూజలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. సీఎం చంద్రబాబు చిత్రపటానికి శ్రీకాళహస్తిలో టీడీపీ నేతల పాలాభిషేకం. ఇచ్చిన హామీలు ముఖ్యమంత్రి అమలు చేస్తున్నారని హర్షం. అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురవడంతో రైతన్నల్లో ఆనందం. వ్యవసాయ పనుల్లో అన్నదాతలు నిమగ్నం. కుప్పంలో ప్రారంభమైన సీఎం చంద్రబాబు 2 రోజుల పర్యటన. హంద్రీనివ కాలువ పనులు పరిశీలించిన ముఖ్యమంత్రి. కాణిపాక వినాయక సన్నిధిలో పెరిగిన భక్తుల రద్దీ. శాస్త్రోక్తంగా సంకట చతుర్దశి పూజలు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో సంకట చతుర్దశి సందర్భంగా అంజి వినాయక స్వామి వద్ద ప్రత్యేక హోమం నిర్వహించారు. ప్రత్యేక అభిషేకాలు, ధూపదీప నైవేద్యాలు చేపట్టారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో సంకట చతుర్దశి సందర్భంగా అంజి వినాయక స్వామి వద్ద ప్రత్యేక హోమము నిర్వహించారు. ముందుగా కలశ స్థాపన చేసి అనంతరము ప్రత్యేక హోమాన్ని నిర్వహించారు. అనంతరం అంజి వినాయక స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, ధూపదీప నైవేద్యాలు, ప్రత్యేక అలంకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానం స్థానం డిప్యూటీ ఈవో ఏకాంబరం మాట్లాడుతూ, ప్రతి సంకట చతుర్దశి నాడు అంజి వినాయక స్వామి వద్ద అనేక మంది భక్తులు తాము విడివిడిగా నిర్వహించుకోలేని గణపతి హోమాన్ని ఆర్జిత సేవగా నిర్వహించుకుంటూ తమ కుటుంబాలకు గణపతి అనుగ్రహం కలుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో ఏకాంబరం, దేవస్థానం ప్రధాన అర్చకులు కరుణస్వామి గురుకుల్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్, చైర్మన్ సిసి, వేద పండితులు, ఆర్తగిరి అర్చకులు శ్రీనివాసులు మరియు దేవస్థానం సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలు అమలు ప్రారంభించడంతో శ్రీకాళహస్తిలోని తెలుగుదేశం పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రిమండలి సమావేశం నిర్వహించి ఇందులో
మెగా డిఎస్సి ఫైల్ అలాగే వైసీపీ సర్కార్ తెచ్చిన ల్యాండ్ యాక్ట్ను రద్దు చేస్తూ రెండో ఫైల్పై సంతకం చేశారు. వీటితో పాటు 4,000 రూపాయలకు పింఛన్ పెంపు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, స్కిల్ సెన్సెక్స్ పై సంతకాలు చేసి పరిపాలన ముద్ర వేసే ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో వీటికి మంత్రివర్గం ఆమోదం తెలపడంపై శ్రీకాళహస్తిలోని తెలుగుదేశం పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నిరుద్యోగులకు నిరాశ మిగిలిందని, తమ నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను అధికారం చేపట్టగానే 5 సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వాటిని మంత్రిమండలి ఆమోదించడం స్వాగతిస్తున్నామని, ఈ సంక్షేమ పథకాల వల్ల నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని అన్నారు. ఇక భూ సంస్కరణ చట్టం రద్దు చేయడం, ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ దీనిని స్వాగతిస్తున్నారని, అదేవిధంగా పేదవాడికి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ పునరుద్ధరించి పేదలకు పెట్టడం, ఇలా 5 సంక్షేమ పథకాలను మొదటిసారిగా ప్రవేశపెట్టినందుకు తెలుగుదేశం పార్టీ నాయకులకు తాము ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నిమ్మల సుబ్రహ్మణ్యం, రాష్ట్ర సాంస్కృతిక విభాగం కార్యనిర్వహణ కార్యదర్శి, ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ ఎం ఉమేష్ రావు, సాంస్కృతిక విభాగం రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి నిమ్మళ్ళూరు బుజ్జి, శ్రీకాళహస్తి పురపాలక సంఘం మాజీ వైస్ చైర్మన్ మిన్నల్ రవి తదితరులు పాల్గొన్నారు. ఈ సైకో జగన్ రెడ్డి పాలన అంతమైన మరుక్షణమే రాష్ట్రంలో పగటిపూట చంద్రోదయం అయినట్టుగా మన చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి ప్రకటిస్తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ఏమైతే మాట ఇచ్చాడో అదే మాట ప్రకారం ఈరోజు మెగా డిఎస్సి ప్రకటించడం, అదేవిధంగా సామాజిక భద్రతా పెన్షన్లు 4,000 రూపాయలకు పెంచి అది కూడా ఏప్రిల్ నెల నుంచి బకాయిలు కూడా కలిపి ఈ దఫా ఇస్తాను, జూలై 1కంతా కూడా 7,000 రూపాయలు ఇస్తానని మాట ఇవ్వడం, అలాగే ఆయన ఈ 5 హామీలైతే ఏవైతే చెప్పాడో అవన్నీ కూడా అమలు చేస్తూ నిన్న క్యాబినెట్ తీర్మానం చేసి క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపింది. అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది, అంటే తన భూమి పైన తనకు హక్కు లేని విధంగా యజమానులని భయభ్రాంతులు చేసిన ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను కూడా రద్దు చేస్తూ క్యాబినెట్ తీర్మానం చేయడం, అదేవిధంగా పేదవాడికి చాలీపి, అలాగే మెగా డిఎస్సి వచ్చింది మొదటి సంతకం పెడతానని మాట ఇచ్చారు. అలాగే గెలిచిన తర్వాత ఈరోజు నిన్న జరిగినటువంటి మన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కేబినెట్ మీటింగ్లో 5 అంశాల మీద వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో మొట్టమొదటి సంతకంగా మెగా డిఎస్సి 16,347 ఉద్యోగాలు ఈరోజు కల్పించారంటే ఈ చదువుకున్న యువత వారి కుటుంబం ఎంతో మేలు జరిగే విధంగా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. అలాగే జూలైకి కలిపి 4,000 మొత్తం కలిపి ఈ నెల 7,000 ఇచ్చే విధంగా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అసలు ఈ ఆలోచన గత ప్రభుత్వం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరిచ్చారో ఏమో కానీ, మనం ఎంతో ప్రతి రూపాయి మనం వెచ్చించి మన కష్టం దారిపోసి మనం కొనుక్కున్న మన ల్యాండ్ మీద మన స్థలం మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఏంది పెట్టేది, ఇది చాలా మంది వ్యతిరేకించారు. అదేవిధంగా ఇప్పుడు వచ్చినటువంటి నూతన ప్రభుత్వం దాన్ని రద్దు చేసే విధంగా కేబినెట్ నిర్ణయం తీసుకోవడం హర్షించదగ్గ విషయము. అలాగోది 4వది తీసుకుంటే ఈ రోజు ఒక కురుస్తున్న వర్షాలతో రైతన్నలలో ఆశలు మెలుకొత్తుతున్నాయి. ఋతుపవనాలు నిరాశపరిచిన అల్పపీడన ప్రభావంతో వర్షం కురుస్తుండటంతో శ్రీకాళహస్తి, సత్యవేడ నియోజకవర్గాల అన్నదాతలు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. శ్రీకాళహస్తి, సత్యవేడ నియోజకవర్గంలో వ్యవసాయ పనులకు అన్నదాతలు శ్రీకారం చుట్టారు. చిటపట చినుకులు పడుతూ ఉంటే అన్నదాతల గుండెల్లో ఆశలు చిగురుస్తున్నాయి. మార్కెట్లో బియ్యం ధరలు విపరీతంగా పెరగడంతో రైతులు మేలు రకాలు ఉప్పుడు బియ్యం రకాల వరి సాగుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే నాట్లు పోసుకున్న వారు నాట్లు వేసుకుంటూ బిజీగా ఉండగా సత్యవేడు నియోజకవర్గంలో తెలుగు గంగ పుణ్యమాని చెరువులు కలకలలాడుతూ ఉన్నాయి. దాంతో వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. జిల్లాలోని తూర్పు మండలాల్లో ఈశాన్య ఋతుపవనాలతో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. జిల్లాలోని తూర్పు మండలాల్లో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు సుమారు 1000 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడం ఆనవాయితీ. అయితే ఇటీవల సంవత్సరాల్లో ఋతుపవనాల వర్షాలు కరువయ్యాయి. కేవలం బంగాళాఖాతంలో అల్పపీడనంతో వర్షాలు కురవడం చెరువులు, కుంటలు నిండుతున్నాయి. దాంతో వ్యవసాయం ఎత్తు భారంగా మారుతుంది. గత 4 రోజులుగా అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి.
వాతావరణం చల్లబడింది. స్వర్ణముఖి తీరాన బోర్ల కింద వ్యవసాయం సాగించే రైతులు కొందరు నాళ్లు పోసుకుంటుండగా మరికొందరు నాట్ల పనుల్లో తలమునకలై ఉన్నారు. ముఖ్యంగా చెర్లపల్లి, తొండమానాడు, వేడం, రామాపురం గ్రామాల్లో వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే ఇప్పటికే ఏడీటీ 37 ధరలు అధికంగా ఉండడంతో రైతులు ఈ పంటను వేస్తున్నారు. స్వర్ణముఖి నదీ తీరాన గల సుమారు 100 గ్రామాల్లో నదిలో ఒకసారి నీరు పారితే తప్ప బావుల్లో ఊట రాదు, బావులు నిండవు, బోర్లలో భూగర్భ జలాలు పెరగవు. దాంతో అన్నదాతలు స్వర్ణముఖి పారుతుందా లేదా అని ఎదురు చూస్తూ ఉంటారు. గత 25 సంవత్సరాలుగా ఋతుపవనాలతో వర్షాలు కురిసి నది పారటం లేదు. దాంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఒకప్పుడు స్వర్ణముఖి నదీ తీరాన ఉన్న సన్నిధి వీధి, దుర్గాంబ కొండ పరిసరాలలో కేవలం 30 అడుగుల లోతులోనే నీరు వచ్చేది. కానీ నేడు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నదీ తీరాన కూడా సుమారు 100 నుంచి 150 అడుగుల లోతు వెళ్తే తప్ప నీరు లభ్యత లేదు. దాంతో వ్యవసాయం ఎత్తు భారంగా మారుతుంది. పట్టణంలో మంచినీటి సరఫరా తెలుగు గంగపై ఆధారపడి ఉంది. ఇప్పటి వరకు నది పారలేదు. దాంతో బావులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. బోర్లలో నీరు సన్నగా వస్తుంది. శ్రీకాళహస్తి పరిసరాల్లోని రైతులు నాళ్లు పోసుకొని నాట్ల కోసం, వరుణ దేవుని కరుణ కోసం ఎదురు చూసిన రైతులకు గత 3 రోజులుగా చెదురుమదురు వర్షాలు పడుతున్నా ఓ మోస్తారు వర్షాలు మాత్రం పడడం లేదు. బంగాళాఖాతంలో అల్పపీడనంతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఒక ప్రకటనతో సంతోషపడ్డ రైతన్న వర్షం కురుస్తున్న తీరు చూసి కరుణించవయ్యా వరుణదేవుడా అని వేడుకుంటున్నారు. ఈ నెల 22వ తేదీ నుంచి 24వ తేదీ వరకు విజయవాడ శాతవాహన కాలేజీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి అంతర్ జిల్లాల ఆర్చరీ పోటీలు నిర్వహించారు. ఈ విలువిద్య పోటీల్లో ది స్కూల్ కి చెందిన కె లోహితారెడ్డి అండర్ 13 లో ప్రథమ స్థానం, అండర్ 15 లో ద్వితీయ స్థానం, అలాగే ఎస్ పార్థివ్ అండర్ 15 లో ద్వితీయ స్థానంలో రాష్ట్ర స్థాయిలో నిలిచారని కరస్పాండెంట్ జనార్దన్ రావు జె పవార్ తెలిపారు. విలువిద్య పోటీల్లో విజేతలైన కె లోహితారెడ్డి, ఎస్ పార్థివ్ ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విలువిద్యకు మంచి భవిష్యత్తు ఉందని, తమ విద్యార్థులు ఈ పోటీల్లో విజేతగా నిలవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో హెడ్ మిస్ట్రెస్ పి విశాల, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. తిరుపతి కలెక్టర్ ఆఫీస్ ఎదుట రాజీనామాలు చేసిన వాలంటీర్లు భారీ ధర్నా నిర్వహించారు. బలవంతంగా రాజీనామాలు చేయించిన వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని అభ్యర్థించారు. తిరుపతి కలెక్టర్ ఆఫీస్ ఎదుట రాజీనామాలు చేసిన వాలంటీర్లు భారీ ధర్నా నిర్వహించారు. బలవంతంగా రాజీనామాలు చేయించిన వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని అభ్యర్థించారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణ పరిధిలో వార్డు వాలంటీర్లుగా గత 5 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే మా విధి నిర్వహణలో భాగంగా తమకు కేటాయించిన కుటుంబాలకు నిష్పక్షపాతంగా ప్రభుత్వం చెప్పిన ప్రతి సంక్షేమాన్ని మరియు పౌర సేవలను అర్హత గల ప్రతి కుటుంబానికి పార్టీలు, వర్గాలు అనే వ్యత్యాసం చూపకుండా సేవలు అందించామన్నారు. స్థానిక వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు ఎన్నికల లబ్ధి కొరకు బలవంతంగా రాజీనామా లేఖ వ్రాయించారని అన్నారు. కొంతమంది ప్రభుత్వ అధికారులు కూడా తాము రాజీనామా చేసిన తేదీల కంటే ముందు రోజుల్లోనే CFMS సైట్లో తమను తొలగించేశారని తెలిపారు. కొంతమంది వాలంటీర్లు ఆ సమయంలో బయట ప్రాంతాలలో ఉన్నప్పుడు వారి అంగీకారం, సంతకం లేకుండానే అధికారులు తొలగించారని అన్నారు. కొంతమంది వాలంటీర్లు తమ రాజీనామాను అధికారులకు నేరుగా ఇవ్వకపోయినా తొలగించేశారని అన్నారు. ప్రభుత్వం తమపైన దయ చూపి తమకు మళ్లీ వాలంటీర్లుగా పనిచేసే అవకాశం ఇవ్వాలని కోరారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్ధ కార్మికుల సమస్యలను అన్నింటినీ చర్చించి పరిష్కరించేందుకు కృషి చేస్తామని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ IAS తెలిపారు. ఈ మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ యూనియన్ నాయకులతో ఈ మేరకు సమావేశమయ్యారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్ధ కార్మికుల సమస్యలను అన్నింటినీ చర్చించి పరిష్కరించేందుకు కృషి చేస్తామని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ IAS తెలిపారు. ఇక మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ యూనియన్ నాయకులతో ఈ మేరకు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కార్మికులు తెలుసుకున్న సమస్యలన్నీ సహేతుకంగా ఉన్నాయని, ఆయా సమస్యల పరిష్కారానికి త్వరలోనే కృషి చేస్తామన్నారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ తులసేంద్ర, వైస్ ప్రెసిడెంట్ దొరస్వామి, జనరల్ సెక్రటరీ మదన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ తమ సమస్యలపై గత కొంతకాలంగా తెలియజేస్తున్న అధికారులు స్పందించకపోవడం విచారకరమన్నారు. ముఖ్యంగా ESI, EPF, బీమా సౌకర్యాలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలన్నారు. ఆప్కాస్లో చేరకముందే పనిచేసిన 90 మంది కార్మికులకు చెల్లించిన బకాయిలు వెంటనే చెల్లించాలని, తిరుపతి బస్టాండ్ కూడలి వద్ద ఏర్పాటు చేసిన పారిశుద్ధ కార్మికుల స్తూపాలను తొలగించాలని,
వెంటనే వాటిని ఏర్పాటు చేయాలని, గత సంవత్సరం సెప్టెంబర్ నుంచే జీతాలు లేకుండా పనిచేస్తున్న కొంతమంది డ్రైవర్లను ఆప్కాస్లో చేర్చి జీతాలు చెల్లించాలని, వాహనాలకు ఎఫ్సీ చేయించాలని, కొన్ని వార్డుల్లో మాస్టర్ పాయింట్లు లేవని, కొన్ని మాస్టర్ పాయింట్లలో టాయిలెట్లు లేవని, వెంటనే ఆ సమస్యను పరిష్కరించాలని, ముఖ్యంగా కార్మికుల ఇళ్ల స్థలాల సమస్యలు పెండింగ్లో ఉన్నదని, దాన్ని వెంటనే పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ చరణ్ తేజ్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ తిరుమాలిక మోహన్, మున్సిపల్ ఇంజనీర్లు చంద్రశేఖర్, వెంకట్రామరెడ్డి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, డిఈ విజయ్ కుమార్ రెడ్డి, మేనేజర్ చిట్టిబాబు, వర్కర్స్ యూనియన్ నాయకులు ప్రదీప్, ఉమాపతి, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా పులివర్తి నానిని గెలిపించినందుకు ఆయన సతీమణి పులివర్తి సుధారెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. టీడీపీ చేసిన పలు పోరాటాల ఫలితమే ఈ విజయానికి కారణమన్నారు. పులివర్తి నాని కుటుంబ సభ్యుల పేరు చెప్పి ఉద్యోగాలు, ట్రాన్స్ఫర్ల పేరుతో ఎవరైనా అవినీతికి పాల్పడితే తమకు సమాచారం ఇవ్వాలని, అవినీతి రహిత పరిపాలన అందించడమే పులివర్తి నాని ధ్యేయమన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో అవినీతికి పాల్పడ్డ ప్రతి అధికారి వివరాలు మా దగ్గర ఉన్నాయని, చంద్రగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి తమ బాధ్యత అన్నారు. గ్రామాలలో ప్రతి సమస్యకు పులివర్తి నాని పరిష్కరిస్తానన్నారు. చంద్రగిరి కుటుంబ సభ్యులకు అందరికీ నా నమస్తే. ముఖ్యంగా ఇది ఎలక్షన్ అయిన తర్వాత మీ ముందుకు రాలేకపోయాం. ప్రమాణ స్వీకారం అయిన తర్వాత వద్దామన్న ఒక ఆశ. చట్టసభలో శాసనసభ్యులుగా మీ అందరి ఆశీర్వాదంతో నాన్నగారు అడుగు పెట్టారు. మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకోవాలి. ముఖ్యంగా దొంగ ఓట్ల మీద నా కోసం, నా పిలుపుతో నేను పెట్టిన టార్చర్ కూడా అనుకోవచ్చు, సంవత్సరం రోజులు పోరాడారు. ప్రతి ఒక్కరు, ప్రతి కార్యకర్త ఇల్లు, ప్రతి ఇల్లు, ప్రతి ఓటు చెక్ చేశారు. ఫేక్ ఓట్స్ ఏది, ఇంకొకటి ఏది అని మనం క్షుణ్ణంగా చేయబట్టే ఈ రోజు దొంగ ఓట్లను మనం అరికట్టగలిగాం. ఇంకా కూడా రిమూవ్ చేసేది ఉంది. నా పోరాటం ఆగదు, నేను చేస్తూనే ఉంటాను. కానీ ఇందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన నమస్తే. అండ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్నారు. 2 రోజుల పాటు కుప్పంలోనే పర్యటించనున్నారు చంద్రబాబు. సీఎంగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారిగా పర్యటిస్తున్నారు. హంద్రీనివా కుప్పం బ్రాంచ్ కాలువలను చంద్రబాబు పరిశీలించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక తొలిసారిగా సొంత నియోజకవర్గం కుప్పంలో చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు, కుప్పం ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా కుప్పం నియోజకవర్గ పరిధిలోని శాంతిపురం మండలం జల్లిగానిపల్లె వద్ద ఉన్న హంద్రీనివా ప్రాజెక్టు కుప్పం బ్రాంచ్ కెనాల్ను సందర్శించారు. సొంత నియోజకవర్గం కుప్పంకి వెళ్లిన చంద్రబాబు ఫస్ట్ ప్రయారిటీగా నేరు కుప్పం బ్రాంచ్ కెనాల్ పరిశీలన కోసం వెళ్లారు. కృష్ణమ్మను కుప్పం వరకు తీసుకురావాలన్న బృహత్తర ప్రాజెక్టును చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేపట్టారు. 90% పనులు పూర్తయినా అనేక కారణాల వల్ల మిగిలిన 10% పనులు గడిచిన 5 ఏళ్లుగా పెండింగ్లో ఉన్నాయి. కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు కుప్పం వచ్చి రాగానే నేరుగా కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను పరిశీలిస్తున్నారు. పనులు ఎక్కడి వరకు వచ్చాయి, మట్టి పని ఎంతవరకు వచ్చింది, నేరుగా కాలువ వద్దకు వెళ్లి అన్ని అంశాలను చంద్రబాబు పరిశీలిస్తున్నారు. ఇరిగేషన్ అధికారులు కుప్పం బ్రాంచ్ కెనాల్ స్థితిగతులను చంద్రబాబుకు వివరిస్తున్నారు. ప్రాజెక్టు స్వరూపం, ఇప్పటివరకు ఏం జరిగింది, ఇంకా ఎంత పెండింగ్ ఉంది, ఇంకా ఎంత ఖర్చు అయ్యే అవకాశం ఉంది, ఎన్ని రోజులు అయ్యే అవకాశం ఉంది, ఇలాంటి అనేక అంశాలను ఇరిగేషన్ అధికారులను అడిగి సీఎం చంద్రబాబు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. 5 ఏళ్లుగా జగన్ ప్రభుత్వంలో కుప్పంపై కక్ష సాధించారని మండిపడ్డారు. సాగునీటి ప్రాజెక్టులపై మాజీ సీఎం జగన్ నిర్లక్ష్యం చేశారని ధ్వజమెత్తారు. చివరి దశకు చేరిన ప్రాజెక్టులను వీళ్లుగా మార్చారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. కాణిపాకం శ్రీ వినాయక స్వామివారి ఆలయంలో సంకటహార చతుర్థి వ్రతం వైభవంగా జరిగింది. స్వామివారి ఆస్థాన మండపం నందు ఈ రోజు సంకటహార చతుర్థి వ్రతంను ఆలయ అధికారులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ వ్రతంలో పాల్గొని పూజలు చేస్తే కష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. దీంతో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనడంతో ఆలయం భక్తులతో కిటకిటలాడింది. సంకటహార చతుర్థి వ్రతం ఉదయం మరియు సాయంత్రం నిర్వహించడం జరుగుతుంది. కార్యక్రమంలో దేవస్థానం ఈవో విశ్రీ వెంకటేష్, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, సూపరింటెండెంట్లు కోదండపాణి, వాసు, టెంపుల్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా ఐరాల మండలంలో మోటకాంపల్లి గ్రామ పంచాయతీలో తన వ్యవసాయ భూమిని కబ్జా చేయాలని చూస్తున్నారంటూ రైతు దయానందరెడ్డి నిరసన వ్యక్తం చేశారు. ఖాతా నెంబర్
636 సర్వే నెంబర్ 281/481లో విస్తీర్ణం 1.30 సెంట్లలో భూమిని గతంలో 1992లో గణేష్ సాహెబ్ కు అమ్మడం జరిగిందని, ఆ తర్వాత భూమి 5 మందికి మారిన అనంతరం తాను కొన్నానని అన్నారు. సుమారు 30 సంవత్సరాల ముందు అమ్మిన ఆస్తిపై తమకు హక్కు ఉందని, ఈ రోజు వారసులమని చెప్పుకుంటూ దౌర్జన్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. భూ సమస్యను ఆర్టీఓ, కలెక్టర్, ఎస్పీ కలుగజేసుకుని తమకు న్యాయం చేయాలని రైతు కోరుతున్నాడు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో హీరోయిన్ శ్రీలీల కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల శ్రీలీల మాట్లాడుతూ, మా అమ్మమ్మ పుట్టినరోజు సందర్భంగా శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఏదైనా ప్రారంభించే ముందు స్వామివారిని దర్శించుకోవడం మంచిదని, రాబిన్హుడ్ సినిమా ప్రారంభం కానున్నదని హీరోయిన్ శ్రీలీల తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ మరియు సింగర్ కార్తీక్, ప్రముఖ గాయని పి సుశీల దర్శించుకున్నారు. వారికి టీటీడీ అధికారులు దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలను సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. టీటీడీ ఈవో శ్యామలారావు తిరుమల కొండపై ధర్మారెడ్డి అవినీతిలో సాయపడ్డ వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి. టీటీడీలో పూర్తి స్థాయిలో ప్రక్షాళన జరగాలంటే జేఈఓ కార్యాలయం, శ్రీవారి ఆలయం, ఇంజనీరింగ్ శాఖ, తిరుమల రెవెన్యూ శాఖ, అన్నదానం లాంటి అనేక కీలక స్థానాలపై ప్రత్యేక దృష్టి పెడుతూ విచారణ చేయాలన్నారు. సుదీర్ఘ కాలంగా తిష్టవేసి అధర్మారెడ్డి అవినీతి అడుగులకు మడుగులు వేసిన అధికారులను తిరుమల కొండ నుంచి రిషికేశ్, ఢిల్లీ, కన్యాకుమారులకు బదిలీలు చేయాలన్నారు బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి. తిరుమల కొండపై ధర్మం దారి తప్పడానికి ప్రధాన కారణం ధర్మారెడ్డి భజన భక్త మండలి. ధర్మారెడ్డి అధర్మంగా తిరుమల కొండపై తిష్ట వేసి 5 సంవత్సరాలు ఏదైతే సకల శాఖల అధిపతిగా పెత్తనం చెలాయించాడో, అర్హత లేకపోయినా ఆ ధర్మారెడ్డి గారికి కొంతమంది అధికారులు ఆలయంలో గాని, కొంతమంది అర్చకులు, అదేవిధంగా ఇంజనీరింగ్ శాఖలో, అన్నదానంలో, పద్మావతి ఎంక్వైరీ ఆఫీసులో కొంతమంది ఉద్యోగస్తులు ధర్మారెడ్డి భక్త భజన మండలిగా తయారైపోయి ఆయన అడుగులకు మడుగులు ఒత్తుతూ ఆయన ఏది చెప్తే అది తప్పనిపించినా కూడా ఆయన చెప్పాడు కాబట్టి ఇది కరెక్ట్ అని తందాన తానా అని ఎవరైతే అధికారులు వ్యవహరించారో వాళ్ళందరినీ కూడా నేను టీటీడీ ఈఓ శ్యామలరావు గారికి విజ్ఞప్తి చేస్తున్నా. వాళ్ళందరినీ కొండ నుంచి కిందకి దించండి, లేదా ఋషికేశ్, కన్యాకుమారి, ఢిల్లీకి బదిలీలు చేయండి. ఎందుకంటే సుదీర్ఘ కాలంగా జేఈఓ కార్యాలయంలో తిష్ట వేసి ఈరోజు శ్రీవారి సేవా టికెట్లని సినిమా టికెట్ల లాగా అయిన వారికి ఆకుల్లో పెట్టి అమ్మేశారో, వాళ్ళు ఎవరైతే ఆ సిబ్బంది ఉన్నారో వాళ్ళ మీద ప్రత్యేకమైనటువంటి ఏసీబీ అధికారులు నిఘా పెడితే నమ్మలేని నిజాలు, అక్రమ సంపాదన, వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు చూస్తే అసలు నివ్వెరపోయే అకౌంట్లు వెలుగులోకి వస్తాయి. అలా దృష్టి పెట్టాలని చెప్పి నేను ఈఓ గారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆదరణకు నోచుకుంటున్న వందే భారత్ రైళ్లలో ఇకపై స్లీపర్ క్లాస్ తో ట్రైన్ నడవాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి వందే భారత్ స్లీపర్ రైళ్లు ముంబై, ఢిల్లీ మార్గంలో ప్రారంభించాలని నిర్ణయించారు. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో ఈ రైలు సిద్ధమవుతుంది. అన్ని అనుకూలిస్తే ఆగస్టు 15వ తేదీ నుంచి ఈ ట్రైన్ ను అందుబాటులోకి తీసుకుని రావడానికి రైల్వే శాఖ ఏర్పాట్లు చేస్తుంది. భారతదేశ రైల్వేల చరిత్రలోనే వందే భారత్ రైలు సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. డిజైన్ మోడల్స్ తో పాటు గతం కన్నా వేగంగా ప్రయాణించే ఈ రైళ్లకు క్రమంగా ఆదరణ పెరుగుతుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల మధ్య వందే భారత్ రైలు పరుగులు పెడుతుంది. మొదట్లో ప్రయాణ ధరలు ఎక్కువగా ఉన్నాయని అందరూ భావించినా ఈ రైళ్లలో ఉన్న సౌకర్యాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. దీంతో వందే భారత్ రైల్లో ప్రయాణించడానికి కొన్ని రూట్లలో పోటీ పడుతున్నారు. ఇదే సమయంలో దూరము మార్గాల్లోనూ వందే భారత్ను స్లీపర్ కోచ్లతో ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకోసం తొలి రైలు ప్రారంభమైన కసరత్తు జరుగుతుంది. ఇప్పటికే రూట్ కూడా ఖరారు చేశారు. మేక్ ఇన్ ఇండియా రైలుగా వందే భారత్ కు కేంద్రం ప్రాధాన్యత ఇస్తుంది. ఇప్పటి వరకు వందే భారత్ రైళ్లలో కేవలం చైర్ కార్ సీట్లు మాత్రమే ఉన్నాయి. త్వరలోనే స్లీపర్ క్లాస్ రైలును పట్టాలెక్కించాలని రైల్వే శాఖ నిర్ణయించింది.
తొలి వందే భారత్ స్లీపర్ రైలు ముంబై ఢిల్లీ మార్గంలో ప్రారంభించాలని నిర్ణయించారు. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలలో ఈ రైలు సిద్ధమవుతుంది. ముంబై ఢిల్లీ మధ్య ప్రయాణ సమయం దాదాపు 16 గంటలు. దీన్ని 12 గంటలకు తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ రూట్లో విజయవంతమైతే తిరిగి దేశవ్యాప్తంగా వందే భారత్ స్లీపర్ రైలు ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ భావిస్తుందని అనుకూలిస్తే ఆగస్టు 15వ తేదీన వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభించాలని రైల్వే శాఖ భావిస్తుంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంకి తోడు నైరుతి రుతుపవనాలు కారణంగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రంలోని పలు చోట్ల వర్షాలు పడుతుండగా రాబో 3 రోజులు మరిన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు భావిస్తున్నారు. గత 4-5 రోజులుగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. మరో 24 గంటల్లో ఈ అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం కనిపిస్తుంది. దీనికి తోడు నైరుతి రుతుపవనాల ప్రభావం కూడా కలిసి రావడంతో వర్షాలు పడుతున్నాయి. ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రానున్న 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రకారం పశ్చిమ మధ్య మరియు ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మీదుగా ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేస్తుంది. ఈ వాయుగుండం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా నెమ్మదిగా కదిలే అవకాశం ఉందని వెల్లడించారు. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు పడనున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రధాన నగరాలలో వర్షాలు కురుస్తున్నాయి. కోస్తా ఆంధ్ర తీరంలో పలు చోట్ల భారీ వర్షాలు పడ్డాయి. రాయలసీమ జిల్లాలలో కూడా మేఘావృతం అవడంతో పాటు చిరుజల్లులు కురుస్తున్నాయి. పెళ్ళంటే పందిళ్ళు, సందళ్ళు, తప్పెట్లు, తాళాలు, తలంబ్రాలు. ఇది తెలుగు పాత సినిమాలో మధురమైన గీతం. ఎవరి పెళ్ళైనా జీవితంలో గుర్తుండిపోయేలా జరుపుకోవాలని భావిస్తుంటారు. అయితే ఇటీవల ఉత్తరాదిలో జరిగిన ఓ వివాహ వేడుకను ఇలాగే జరుపుకోవాలని ఓ నవజంట భావించింది. అయితే వారి ఆలోచనలకు భిన్నంగా ఈ వివాహానికి వచ్చిన వారు కూడా మర్చిపోకుండా జరిగింది. గత వారం రోజులుగా సోషల్ మీడియాలో ఓ వివాహ వేడుకకు సంబంధించిన పెళ్లి విజువల్స్ తెగ హల్చల్ చేస్తున్నాయి. తమ పెళ్లి మధురానుభూతిగా మిగిలిపోవాలని ఓ జంట పంట పొలాల మధ్య చక్కగా ఏర్పాటు చేసుకుని పెళ్లికి సిద్ధంగా ఉంది. పెళ్లికి వచ్చిన బంధువులు, స్నేహితులు తమ తమ వాహనాలను పొలాల మధ్యలో పెట్టి వివాహానికి హాజరయ్యారు. సరిగ్గా వివాహం ప్రారంభమయ్యే సమయానికి భారీ వర్షం వచ్చింది. వర్షం యొక్క ధాటికి పెళ్లి మండపం మొత్తం తడిసి ముద్దయింది. పంట పొలాలు కావడంతో చుట్టుపక్కల ఎక్కడ నిలబడ్డానికి నీడ కూడా లేకపోవడంతో వచ్చిన అతిథులు మొత్తం వర్షంలోనే తడవలసి వచ్చింది. చివరికి పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు కూడా ఓ గొడుగులు చేత పట్టుకొని వచ్చిన అతిథులను పలకరిస్తూ కనిపించారు. ఇక వివాహంకు వచ్చిన అతిథులు భోజనాలు కూడా వర్షంలోనే తడుస్తూ తినాల్సి వచ్చింది. ఇదంతా ఒకెత్తైతే పెళ్లికి వచ్చిన వాహనాలు బురదలో కూరుకుపోవడంతో ఓ ట్రాక్టర్ను పెట్టి ప్రధాన రహదారి వరకు వాటిని చేర్చవలసిన పరిస్థితి ఎదురైంది. దీంతో ఈ పెళ్లికి వచ్చిన అతిథులు మొత్తం జీవితంలో మీ పెళ్లి మర్చిపోలేము అంటూ వధువరులకు చురుకలు అంటించారు. ప్రస్తుతం ఈ వివాహ విజువల్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ना याद आए ससुराल में इतना प्यार मिले, बाबुल की दुआएं लेती जा जा तुझको सुखी संसार मिले। हमसे का भूल हुई जो ये सजा हमको मिली, हमसे का भूल हुई जो ये सजा हमको मिली। अब तो चारों ही तरफ बंद है दुनिया की गली, हमसे का भूल। मैं सेहरा बांध के आऊंगा, मेरा वादा है, मैं तेरी मांग सजाऊंगा, मेरा वादा है। मैं सेहरा बांध के आऊंगा, मेरा वादा है, मैं तेरी मांग सजाऊंगा।
వీటి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సంకట చతుర్దశి సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో అంజి వినాయక స్వామి వారికి ప్రత్యేక పూజలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. సీఎం చంద్రబాబు చిత్రపటానికి శ్రీకాళహస్తిలో టీడీపీ నేతల పాలాభిషేకం. ఇచ్చిన హామీలు ముఖ్యమంత్రి అమలు చేస్తున్నారని హర్షం. అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురవడంతో రైతన్నల్లో ఆనందం. వ్యవసాయ పనుల్లో అన్నదాతలు నిమగ్నం. కుప్పంలో ప్రారంభమైన సీఎం చంద్రబాబు 2 రోజుల పర్యటన. హంద్రీనివ కాలువ పనులు పరిశీలించిన ముఖ్యమంత్రి. కాణిపాక వినాయక సన్నిధిలో పెరిగిన భక్తుల రద్దీ. శాస్త్రోక్తంగా సంకట చతుర్దశి పూజలు. ఇవి ఇప్పటివరకున్న వీటి న్యూస్. నమస్తే.